హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఇప్పటికైనాయండి బాబు ఇంట్లో పనులు. అసలు మార్నింగ్ నుంచి ఎంత పని చేసినా తరగట్లేదు. అంతగానం ఏం చేసావు అక్క అంటారేమో. ఇంకా ఏదో ఒకటి కొంచెం బట్టలు సదురుకునేవి ఉన్నాయి. అది ఇప్పుడు సదురుకోవాలి. కొంచెం వీడియోస్ తీసేసి సదురుకుంటే మ్యారేజ్ ఉందనమాట. అసలు కుట్టాలి అని 2, 3 ప్యాటర్న్స్ అన్నీ పెట్టుకున్నానండి. క్లాత్లన్నీ కూడా ఎక్కడ టైం ఎక్కడుంది. ఖచ్చితంగా ఈ రోజైతే కుట్టాలి. ఒక 2 కాటన్, ఒకటేమో పార్టీ వేరు. అసలు అవుతుందా లేదా, టైం కూడా లేదు. ఏమో చూద్దాం. అయితే ఇంట్లో కొంచెం లైనింగ్లు ఉన్నాయి, అవి జాయిన్ చేసేసుకుని ఏదో కుట్టేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ నేను ఆన్లైన్లో స్కేల్ తీశానమాట. మరి ఆ స్కేల్ ఎలా వర్క్ అవుతుంది ఏంటని చెప్పాలి కదా, దానికోసం ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నాను. ఇలాగా మార్కెట్లు రాగానే అలాగ అయిపోతుందండి. అసలు స్టాక్ అవుట్ వితిన్ సెకండ్స్లోనే అయిపోతుందనమాట. అంటే ఒకేసారి అందరూ వచ్చి మీద పడిపోయి కొనేస్తే వాళ్ళు మాత్రం కష్టం కదా. అందరు ఏమంటారంటే పెట్టిన వెంటనే స్టాక్ అవుట్ అవుతుంది, స్టాక్ అవుట్ లేని పెట్టు, కొంచెం ఎక్కువనే పెట్టంటే మన చేతిలో ఏముండదు ఇంకా. అందుకని మళ్ళీ రీస్టాక్ అయినాయి అనమాట. అందుకని చెప్తున్నాను. ఇది నేను కట్ చేసి ఆ స్కాలప్ స్కేల్ అనమాట. బాగుంది, చూడగానే నాకు అర్థమైపోయింది అనమాట. ఈ స్కేల్తో మనము కట్ చేసి కుడితే చాలా బాగా ఫినిషింగ్ వస్తుందని చూడగానే అర్థమైపోయింది. ఇంకా మన వాళ్ళు నేను చెప్పేదానికన్నా కుట్టి చూపిస్తే బాగా అర్థమవుతుంది కదా అది. సో ఇప్పుడు నేను వీడియో షూట్ చేస్తాను. ఇంకా బట్టలు నిన్న ఉతికిన బట్టలు అండి, అసలు భలే ఆరిపోతున్నాయి తెలుసా అప్పడాల్లాగా. అది అలా ఎండలో వేయగానే ఒక హాఫ్ అన్ అవర్ కూడా, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అండి పలుచగా ఉన్నవి. కొంచెం దళసరిగా ఉన్నాయి అయితే 1 అవర్ 2 అవర్స్ కన్నా ఎక్కువ పడుతుంది అంతే, ఏమీ లేదు. అలానే వదిలేస్తే మాత్రం మొత్తం వడియాల్లాగా అలాగా స్టిఫ్గా అయిపోతున్నాయి అనమాట. కలర్ కూడా పోతాయి కదా ఇంత హీట్లో. అందుకని చెప్పేసి వెంటనే తీసిన వెంటనే దేనికి దానికి తీసేస్తున్నాను, అంటే ఆరిన వెంటనే తీసేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆ బాక్స్ చూసారు కదా, రైట్ సైడ్ బాక్స్ ఉంది. ఇంకా మీకు కనిపిస్తుందా? మీరు వీడియో చూస్తున్నారు కాబట్టి మీకు లెఫ్ట్ సైడు అది బకెట్స్ 10 పీసెస్ మనకి సెట్ అనమాట. రివ్యూ కోసం బుక్ చేశాను కదా, 1 వీక్ నుంచి దీంతో తిప్పలు పడుతున్నాను. అయితే క్వెరీ కూడా రేస్ చేశాను, ఇంకా పట్టుకెళ్ళట్లేదు. చూడాలి ఎప్పుడవుతుందో. రిజాల్వ్ అయితే మీతో షేర్ చేస్తాను. ఇంకా నేను ఉతికిన బట్టలు అండి ఇవన్నీ ఆరేసేసాను. ఆరేసేసి ఇంకా కొంచెం నిన్న మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ పచ్చి జీడిపప్పు, వాళ్ళకి తోట ఉందంట, పచ్చి జీడిపప్పు తీసుకొస్తే అప్పటికే 1 డే అయినట్టుంది. ఆయన అక్కడ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొచ్చారు, మర్చిపోయి వచ్చారని మా వారు. తీసుకొస్తే నేను జీడిపప్పు కర్రీ చేశాను. ఈరోజేమో జీడిపప్పు మటన్ కర్రీ అనమాట. మటన్లో వేసుకుని చాలా బాగుంటుంది. అయితే పచ్చి జీడిపప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను అంటా ఉండేవారు, కానీ పెద్దగా నేను ఎప్పుడు ట్రై చేయలేదు, చాలా తక్కువ. కానీ అలా వెన్న పూసలాగా ఉంటుందండి బాబు, తింటే మాత్రము చాలా బాగుంది టేస్ట్ అయితేని. అది తింటే మళ్ళీ నార్మల్ జీడిపప్పుల జోలికి వెళ్ళాము. కానీ నాకేంటో తిన్నట్టే అనిపించలేదు తెలుసు, అలా వేసుకోగానే అలా లోపలికి వెళ్ళిపోయింది. మీరు ఒకసారి దొరికితే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. మీరు ఆ టేస్ట్ చూస్తే మాత్రం అస్సలు మిస్ చేసుకోరు. ఎవరైనా ఇస్తే ఇవ్వరనుకోండి యాక్చువల్గా అయితేని. మీరు కొనాలనుకున్నా కూడా పచ్చి జీడి గింజలు దొరుకుతాయి, అవి తీసేసుకుని చేసుకోవాలి. అవి తీయటం అవన్నీ కొంచెం ప్రాసెస్ అయ్యి చెయ్యి అంతా పాడైపోతుందంట. జాగ్రత్తగా ఆయిల్ రాసుకుని, ముగ్గు రాసుకుని అవి చేసుకుని చేయాలి. మీకు దొరికితే కనుక ఇగ్నోర్ చేయకండి, తీసేసుకొని వండుకొని చక్కగా టేస్ట్ బాగుంటుంది. ఈ బట్టలన్నీ ఆరేసేసానండి. ఆరేసిన తర్వాత నిన్న మా మావయ్య గారికి హెల్త్ బాగాలేదని మళ్ళీ ఫోన్ వచ్చింది నైట్. కొంచెం అదే టెన్షన్లో ఉన్నాను అనమాట. మళ్ళీ హాస్పిటల్ చుట్టూ అలా అలా తిరిగితే కొంచెం పర్లేదు, సెట్ అయింది. నేను చెప్పాను కదా కర్రీ చేశానని, ఎలా చేశాను చెప్తాను. యాక్చువల్గా ఇది జీడిపప్పు చూడండి ఎన్ని వచ్చినాయో. దీంట్లో సగం వచ్చేసి నేను కర్రీకి చేస్తున్నాను, మిగతా సగం నేను రేపు జీడిపప్పు అన్నాను కదా, అంటే ఈరోజు అనమాట. ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉన్నాను, ఒక ముందు రోజు వీడియో షూట్ చేసేసుకుని మొత్తం ఎడిటింగ్ చేసుకుని పోస్ట్ చేసుకుంటే నెక్స్ట్ డే ఆరామ్గా స్కూల్గా మళ్ళీ ఇంకొక వీడియో చేసుకోవచ్చని. కానీ ఎక్కడవుతుంది, ఫ్రెష్గా అప్పటికప్పుడు ఎలాగైతే ఫుడ్ ప్రిపేర్ అవుతుందో అలాగా మీకు వీడియో రెడీ అవుతుంది. జస్ట్ ఈ రోజు అయినవి మీకు చూపిస్తున్నానండి. నేను నైట్ కొంచెం షూట్ చేశాను అంతే. నిన్నంతా కూడా కొన్ని వీడియోస్ పెట్టమని మాకు మెసేజ్ వచ్చిందనమాట, ఒక మెసేజ్ లాంటిది. ఆ వీడియోస్ పెట్టేసరికి నాకు నిన్న పనుల ఏం చేయలేదు. యాక్చువల్గా అయితే దీంతోనే కూర్చున్నా వీడియోస్తోటే. మొత్తం పొద్దు నుంచి నైట్ వరకు వీడియోసేనండి, ఏ పని లేదు తెలుసా. టైలరింగ్ అంటారా, నిన్నైతే మిషన్ ఎక్కలేదు, కానీ స్టిచ్చింగ్ సంబంధించిన 3 వీడియో పోస్ట్ చేశాను. లాంగ్ వీడియో పోస్ట్ చేయలేదు. ఈరోజు చెయ్యాలి, ఎలాగైనా చెయ్యాలి. కటింగ్స్ చేయాల్సినవి ఉన్నవి, అవి చేసేసుకుని ఎలాగైనా పోస్ట్ చేయాలనుకుంటున్నాను. కనీసం మోడల్ బ్లౌజ్ నెక్స్ అన్నా ప్యాటర్న్స్ అన్నా కటింగ్ చేసి పెట్టాలండి. చాలామంది అడుగుతున్నారు మోడల్స్ నెక్స్ చూపించండి అక్క అని. ఏదన్నా లైనింగ్ క్లాత్లు తీసుకుని తక్కువ రేటుకి దాని మీద ప్రాక్టీస్ చేసి వాళ్ళకి చూపించాలన్నమాట. నేను ప్రాక్టీస్ చేయడం కాదు, నేను చూపించి వాళ్ళకి పోస్ట్ చేయాలి. ఎందుకంటే కస్టమర్ బ్లౌజులు ఎక్కువ తీసుకోవట్లేదు కదా. అమ్మో ఎంత ప్రశాంతంగా ఉందండి బాబోయ్.
అసలు కస్టమర్ బ్లౌజులు తీసుకున్నంతసేపు ఏదో ఒక టెన్షనే. ఇప్పటికీ తీసుకుంటున్నాను కానీ చాలా చాలా తక్కువ అనమాట. తీసుకున్న వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాను, అంత లేట్ అయిపోతుంది. ఎంతసేపు ఈ వీడియో షూటింగ్ చేయటాలు, ఎడిటింగ్ చేయడాలు, వాయిస్ ఓవర్ ఇవ్వడాలు. నాదంతా ఒకటే తప్పనండి, ఛాన్స్ వచ్చినప్పుడు వాడుకోవాలంతే. నేను చెప్పేది ఒక్కటే, మీకైనా నేనైనా ఫాలో అయ్యేది ఒకటే. అవకాశం ఉన్నప్పుడు వాడుకోవాలి. అవకాశము ఒక్కసారి చేజారిందంటే మళ్ళీ రాదని నా ఒపీనియన్ అనమాట. అందుకని ఇంత కష్టపడుతుంది. సో మీరు మాత్రం ఏదైనా అవకాశం వస్తే వదులుకోకండి. ఇప్పుడు యాక్చువల్గా అయితే జీడిపప్పు మామిడికాయ చేద్దామని చాలా ట్రై చేశాను, ఎక్కడ దొరకలేదు మామిడికాయలు. మార్కెట్ రోజునే దొరుకుతాయి, మార్కెట్ రోజు నేను తీసుకోలేదు ఎందుకులే అని. కానీ ఇప్పుడు దొరుకుతాయి ఏంటి, మనకు కావాల్సినప్పుడు అసలే దొరకవు కదా. నార్మల్గా మసాలాతో చేస్తాను అనమాట, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి. చాలా బాగుంది, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. అసలు అవి జీడిపప్పులు వేయగానే ఆటోమేటిక్గా టేస్ట్ అనేది వచ్చేసిందండి, అంత బాగుంది, చాలా చాలా బాగుంది. ఇదంతా బాగా మగ్గిపోయిన తర్వాత మళ్ళీ నేను ఏం చేశానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. ఇది బాగా మగ్గాలి కదా, అందుకని నేను ఎక్కువ వీడియో అనేది మళ్ళీ ఫాస్ట్గా కూడా పెట్టలేదు, జస్ట్ మామూలుగా పెట్టాను. ఇలా బాగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి, బాగా మగ్గిపోవాలంతే. ఇది దీనికోసం చెప్పమంటున్నారండి, అదే షేర్ మార్కెట్ కోసం చెప్పమంటున్నారు. కొంచెం టైం పడుతుంది చెప్పడానికి, ఎందుకంటే మనమే కొంచెం అటు ఇటుగా ఉన్నాము. అదేదో అయిపోతే అంటే కొంచెం నేను సేఫ్ జోన్లోకి వచ్చేస్తే మీకు చెప్దామని, అంతే, ఇంకేం లేదు. ఒక్కసారి సేఫ్ జోన్లోకి వచ్చేసామనుకోండి, నేను కొంచెం అటు ఇటుగా ఉంది అంటే ఇప్పుడు కొంచెం మార్కెట్ అనేది పుంజుకుంటుంది. మొన్నటి వరకు చాలా 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 లాస్లో ఉంది. సో ముందు కొనుక్కునే ఉంటాయి కదా, అవి లాస్లో ఉంటాయి అన్నమాట. అది మొత్తం కూర కవర్ అయితే ఇప్పుడు నేను ఏమన్నా చెప్పాను అనుకోండి, ఫస్ట్ ముందు నాకు రావాలి కదా మీకు చెప్పడానికైనా. నేనేదో మంచిగా ఉంటే అప్పుడు మీకు చెప్పడానికి వస్తుంది. నాకే లాస్లో ఉన్నాను ప్రజెంటు. కొంచెం టైం పడుతుందండి, కొంచెం అంటే ఎంత టైం పడుతుందో కూడా తెలీదు. ఫైనల్గా అయితే నేను షేర్ చేస్తాను ఖచ్చితంగా మీకు. ఈ షేర్ మార్కెట్ అనేది నాకు ఎలాగా టచ్ అయిందంటే, మీరు మా చిన్న బాబుని చూసిన తర్వాత లక్కీ భాస్కర్ మూవీలో బాబులాగా ఉంటాడంటే, అంటే 2 years బ్యాక్ అనమాట. అంటే 2 years కాదులే, 1 year బ్యాక్ మా బాబు అలాగే ఉన్నాడు. కొంచెం ఫేస్ చేంజ్ అయింది ఇప్పుడు. చూడమంటే చూశానమాట. సో షేర్ మార్కెట్లో ఎక్కువ వినడం అక్కడే విన్నాను. ఆ తర్వాత కొన్ని వీడియోస్ చూశాను. ఆ తర్వాత మా వారు కూడా అప్పుడప్పుడు పెడతా ఉండేవారు, ఆయన దగ్గర కొంచెం నేర్చుకున్నాను. ఆయన ఎక్కువ చెప్పేవారు కాదు, విసుక్కునేవారు. ఎందుకు నీకు రాదు ఇది అది అని కొంచెం విసుక్కునేవారు అనమాట. అంటే మనకున్నంత ఓపిక మగవాళ్ళకు ఉండదు కదా. ఇంకెలాగో ఆయనే బ్రతిమలాడి ఏదో చేసి మొత్తం మీద నేర్చుకున్న తర్వాత కొంచెం లాస్లోనే అయింది. మనకు పెద్దగా అవగాహన లేదు కదా, అది ఎంత లాస్ వచ్చింది ఏంటనేది మీకు వీడియోలో తర్వాత చెప్తాను. ఇప్పుడు చెప్తే షాక్ అవుతారు. ఆ లాస్ అంతా కూడా మ్యాక్సిమం మొన్న కవర్ అయిపోయిందండి, ఇంకా కొంచెం కవర్ చేయాలి. అది కవర్ అయిపోతే నాకు ఇప్పుడు వరకు అయితే 30% నాలెడ్జ్ అయితే వచ్చేసింది. మిగతా పర్సెంట్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత మీతో షేర్ చేస్తాను. మీ దగ్గర 100 రూపాయలు ఉన్నా పర్లేదు. 100 రూపాయలు అయితే మీకు మహా అంటే ₹1 లాభం వస్తుంది అంతే. 1000 రూపాయలు అయితే ఒక 100 రూపాయల లాభము అలా వస్తుంది అనమాట. సో నా ఒపీనియన్ ఏంటంటే, సేవింగ్స్ కింద పెట్టేసుకోవాలండి. నెలకి ఇంత అనుకుంటున్నాం కదా, ఎప్పుడైనా మంచి షేర్స్ ఉన్నప్పుడు అలా సేవింగ్స్ కింద పెట్టేసామనుకోండి, ఏమవుతుంది, ఎప్పటికైనా అది మనకి రిటర్న్స్ వస్తాయన్నమాట. అది బ్యాంకులో పెట్టే కన్నా ఇక్కడ పెడితే మంచిది, అది నేను చెప్పేది. ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ ఇది, కానీ మంచి దాంట్లో పెట్టాలి. దేంట్లో పడితే దాంట్లో పెడితే మాత్రం మనకు పోతాయి డబ్బులు. ఇంకొంతమంది చెప్పారు, అసలు మీకు చెప్పకండి అక్క దీని గురించి అని. అది కూడా కరెక్టేలేండి. ఎందుకో తెలుసా, అవగాహన లేని వాళ్ళు పెట్టారనుకోండి డబ్బులు పోగొట్టుకుంటారు. కానీ మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తలరాతను మార్చగలే ఒకే ఒక అద్భుతం ఏమన్నా ఉంది అంటే మాత్రం ఇదేనండి. తెలుసా, ఇదే మారుస్తుంది. నేను కళ్ళతో చూస్తున్నాను కదా, అప్పటికప్పుడు అలాగా రిచ్ అయిపోతారు. ఎలా అయిపోతారంటే, కొంచెం మన టైం కూడా బాగుండాలి, మన టైము బాగుండాలి, అదేవిధంగా మనం పెట్టేవి కూడా కొంచెం బాగుండాలన్నమాట. మనం మన టైం బాగుంటే ఆటోమేటిక్గా అవి కూడా మంచి షేర్సే కొంటాము. ఫైనల్గా అయితే నేను ఖచ్చితంగా షేర్ చేస్తానండి, కనీసం ఒకరికైనా ఉపయోగపడుతుందని. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కాకపోయినా ఒక 6 నెలల తర్వాతనే ఖచ్చితంగా దీని మీద ఒక వీడియో వస్తుంది.
నేను ఎగ్జిట్ అవ్వలేదండి. లాస్ట్ ఇయర్ ఎంట్రన్స్ నేర్చుకుంటున్నానని చెప్పాను కదా మీతోటి. అప్పటి నుంచి నేర్చుకుంటూనే ఉన్నాను. అంటే అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి అనమాట. కొంచెం బయట మనకి సిచ్యువేషన్ బాగాలేదు, మార్కెట్ సిచ్యువేషన్, దానివల్ల అప్ అండ్ డౌన్స్ వచ్చాయి. కానీ ఎప్పటికైనా మార్కెట్ మంచిదే, మంచి దాంట్లో పెడితే మనకి రిటర్న్స్ బాగా వస్తాయి. అయిపోయిందండి నైట్ కర్రీ, సూపర్గా ఉంది టేస్ట్. ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా బియ్యము కడిగేసి పక్కన పెట్టేశాను. బియ్యం కడిగేసి పక్కన పెట్టేసి శుభ్రంగా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇది కొంచెం సేపు నానబెట్టేసి పక్కన పెట్టేస్తే సరిపోతుంది. కడిగేసి కొంచెం నీళ్ళు వేసేసి పక్కన ఆ వాటర్ వేసినప్పుడు ఆ సిస్టరే గుర్తొస్తారు తెలుసా. ఎడమ చేతితో వాటర్ వేసేది ఏంటి అన్నారు ఒకసారి. నాకైతే ఆ వాటర్ వేసినప్పుడు ఆ సిస్టరే గుర్తొస్తారు. ఫ్రూట్స్ వచ్చాయండి మార్నింగ్, మీకు ఖచ్చితంగా చూపిస్తాను. మీకు ఎందుకో తెలుసా, కనీసం ఇవి చూసైనా మీరు బుక్ చేసుకుంటారు. ఎందుకంటే మంచిదాన్ని ప్రోత్సహించడంలో తప్పులేదని నా ఒపీనియను. ఖచ్చితంగా మీరు నా వీడియో చూసిన తర్వాత ఒక నెలలు మొత్తం రోజు చూపిస్తూనే ఉంటాను మీకు ఫ్రూట్స్ ఏమేమి వచ్చినాయి అని. ఒక్కసారైనా ట్రై చేయాలనిపిస్తుంది మీకు. ట్రై చేసిన తర్వాత ఒక్క నెలలో వాడిన తర్వాత నన్ను మీరు తలుచుకుంటారు, మంచి మంచి చూపించావని. నేను స్టార్టింగ్లో నా ఒపీనియన్ వేరు, ఇప్పుడు వేరు. డే 1 రోజునైతే అంటే ఫస్ట్ డే రోజునైతే నేను ఎంత ఫీల్ అయ్యాను అనమాట. అంత డబ్బులు పెట్టి 2770 2800 అండి 25 రోజులు. అంటే నెలకి ఎంత అయినట్టు మనకి చూపిస్తాను. 2800 డివైడెడ్ బై 25 అంటే 112 రూపాయలు అనమాట. రోజుకి 112 రూపాయలు అయినట్టు. అంటే 112 రూపాయలు నలుగురు తింటున్నాం అనమాట. అవి పిల్లలు తినట్లేదు, ఎందుకు అనవసరం వేయించానా ఏంటి అనేది చాలా బాధపడ్డాను. కానీ దాంట్లో ఉన్న ప్రోటీన్స్, అవి మొలకెత్తిన గింజలు, అవన్నీ పిల్లలు మెల్లగా తినడం స్టార్ట్ చేశారు. నేను ఆల్రెడీ, మీరు అనుకోవచ్చు నువ్వే చేసి పెట్టవచ్చు కదా అని, నేను ఆల్రెడీ ట్రై చేసి విసుకొచ్చి వదిలేశానండి. జ్యూసులు చేశాను, బీట్రూట్ జ్యూసులు, అది తాగలేదు. క్యారెట్ జ్యూస్ చేశాను, అది తాగలేదు. కనీసం క్యారెట్ ముక్కలు చిన్నగా రఫ్ చేసి పెట్టాను, అది తినలేదు. ఇంకేంటి, మొలకెత్తిన గింజలు 3 రోజులు నాలాగా మొలకెత్తి ఇచ్చాను, అవి తినలేదు. అట్లీస్ట్ దాన్ని ఏమన్నా ఉప్పు కారం వేసి ఫ్రై చేస్తారేమో అని ఫ్రై చేశాను, అది తినలేదు. ఇంకా శనగలు నానబెట్టి ఇచ్చాను, అవి ఏదో అంతంత మాత్రమే తిన్నారు. దాన్ని ఉడకబెట్టి ఇచ్చాను, ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేశారు కానీ వీళ్ళు మాత్రం తినలేదు. కొన్ని తిన్నామా, మా ఫ్రెండ్స్కి ఇష్టమైనంత మా ఫ్రెండ్కి ఇచ్చేసానని ఏదో వంక, అలా విసుకొచ్చేసింది అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే ఆల్ కవర్ అవుతున్నాయి, కానీ క్వాంటిటీ అనేది మనం ఏదో ఒక 2 గింజలు నోట్లో వేసుకున్నట్టు వస్తుంది. నలుగురిని తినాలి కదా మరి, పోనీలేండి ఏదో ఒకటి అని నేను ఇంకా డిసైడ్ అయిపోయాను అనమాట. ఇంకా రోజంతా వేసుకోవచ్చు బాగుందని. నేను 1 మంత్ వేసుకుని ఆపేద్దాం అనుకున్నాను. కానీ వాళ్ళు తెచ్చే కొద్దీ మనం ఎడిక్ట్ అయిపోతాం అనమాట. అంటే మంచి ఫుడ్కి ఎడిక్ట్ అవ్వడంలో తప్పే లేదు, జంక్ ఫుడ్ కన్నా. సో ఖచ్చితంగా చిన్న బాక్సు, అది ఎంత ఉంటుందంటే 1560 రూపాయలు ఎంత అనుకుంటా, లేదంటే 1500. అంటే రోజుకి ఎంత అవుతుంది, మీరు ఆ క్వాంటిటీ అది చూసుకోకండి, అందులో ఉన్న హెల్తీ ఫుడ్ చూసుకోండి. 1500 అంటే రోజుకి 60 రూపాయలు అయింది. 60 రూపాయలు అంటే తక్కువే కదా. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, ఓకేనా. మళ్ళీ ఇలా చెప్తున్నావు ఇందాక రోజు ఇదేం గోల మాకు అనుకోకండి. ఇప్పుడు మటన్ కర్రీ చేస్తున్నానండి. దీనికోసం ఫస్ట్ వచ్చేసి ఉల్లిపాయలు బాగా మగ్గబెట్టేసుకోవాలి. నేనైతే అది, మా వారైతే మటన్, అది జీడిపప్పు ఉందని మటన్ తెచ్చారు, అది మెయిన్. బాగా కడిగేసి మటన్ని పక్కన పెట్టాను, ఉప్పు కారం అవి ఏం పెట్టలేదు. ఇంకా ఇది బాగా ఫ్రై చేసేసి దీంట్లో వేసేయాలండి. వేసేసి మగ్గబెట్టేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది మగ్గడానికి, వాటర్ వస్తుంది కదా మటన్లోంచి, అదంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. బయటకు వచ్చిన తర్వాత ఉప్పు కారం వేసేసి నేనైతే విజిల్ పెట్టేశానండి. ఎన్ని విజిల్స్, 5 విజిల్స్ పెట్టేశాను. పెట్టిన తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ ఈ జీడిపప్పు వేసి ఒక విజిల్ పెట్టాను. ఒక విజిల్ ఎందుకు పెట్టానంటే ఎప్పటికీ మగ్గట్లేదు, అందుకని ఒక విజిల్ పెడితే సరిపోతుంది. 2 పెట్టామంటే అది పచ్చడి ఇంకా మొత్తం కలిసిపోతుంది. అందుకని ఇలాగా బాగా మగ్గిపోయిన తర్వాత ఇంక ఈ పని చేసుకుంటూ బయట పనులు కూడా చేసుకున్నానులేండి. ఇంకా మటన్ కడిగేసి దీంట్లో వేసాను, 1/4 కిలో మటన్. ఇది సరిపోతుంది, మా ముగ్గురమే కదా. ఇంకా ఉన్నాయండి కుట్టుకోవాల్సిన బట్టలు, అవన్నీ నేను షార్ట్ వీడియో షేర్ చేస్తాను. ఇది కూడా బాగా మగ్గపెట్టేసుకుని ఉప్పు, కారం, గరం మసాలా, ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను, వేయాల్సింది ఏమీ లేదు. ఇంకా ఇలా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి.
ఉప్పు కారం వేసుకుని విజిల్స్ పెట్టేస్తే ఇంకో ఫైనల్గా ఇలా తయారైంది. బాగుంది. చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.